హాయ్ ఫ్రెండ్స్, అందరికీ థర్డ్ డే ఇన్ భద్రాచలం. మార్నింగే లేచి 8:39కి గోదావరి స్నానానికి వెళ్ళామండి. నేను మా హస్బెండ్. మేము ఉంటున్న క్షత్రియ సత్రానికి దగ్గరలోనే ఉంటుంది గోదావరి. టెంపుల్ సైడ్ నుంచి వెళ్తాము, అంటే కళ్యాణ మంటపం నుంచి. అదిగోండి టెంపుల్. ఇది వచ్చి మిథిలా స్టేడియం అండి, కళ్యాణం జరిగే ప్లేసు. ఎదురుగుండా వచ్చేసి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది కదా, వైకుంఠ ఏకాదశి టైంలో. అది ఇదంతా టెంపుల్ అండి. చాలా బాగుంది. పబ్లిక్ బాగా ఉన్నారు. సండే అయింది ఆ రోజు. చూడండి వెనక మెట్ల దగ్గర ఎంతమంది ఉన్నారో. పడమర మెట్లు అంటారు వీటిని. పబ్లిక్ బాగున్నప్పుడు ఇటు నుంచి వెళ్తారు. ఫుల్ రష్. ఇదిగోండి గోదావరి మెట్లు. దీన్ని కరకట్ట కింద భాగం అంటారండి. ఈ కింద భాగంలో రామాయణానికి సంబంధించిన విషయాలని ఇక్కడ విగ్రహాల రూపంలో పెట్టారు. గోదావరి మెట్లు దిగుతున్నాను స్నానం చేయాలని. చాలా బాగుందండి. భక్తులు గోదావరి స్నానం దగ్గర అయితే తక్కువ మందే ఉన్నారు, ఎందుకంటే నేను లేట్గా వెళ్ళాను కదా, 8:30 ఆ టైం. అప్పుడు ఎండ బాగుంది, భలే ఉంది, చల్లగా వాటర్. ఇక్కడ నుంచి ఒడ్డు మధ్యలోకి వెళ్తే అండి, అక్కడ 60 రూపీస్ తీసుకుంటారు వెళ్ళడానికి రావడానికి. 1 అవర్ టైం ఉంటుంది. అవతల పక్కకి వెళ్ళి తేటగా ఉంటాయి నీళ్లు, అక్కడ స్నానం చేసి రావచ్చు అన్నట్లుగా బోట్లు నడుపుతారు. బోట్ షికారని. స్నానం చేయాలనుకుంటే స్నానం చేసి రావచ్చు, 1 అవర్ టైం ఇస్తారు. చూసి రావాలనుకున్నా కూడా చూసి వెంటనే వచ్చేయాలి. స్నానం చేసే వాళ్ళకైతే 1 అవర్ టైం ఇచ్చారు. నేను మా హస్బెండ్ అటు పక్కకు వెళ్ళాము, ఇద్దరం కలిసి 120 రూపీస్. అలాగే 366 ఒత్తులు తీసుకొని, అరటి డొప్ప తీసుకొని, పసుపు కుంకుమ కూడా తీసుకొని వెళ్ళామండి అక్కడ గోదావరిలో వదలడానికి. దిగిపోయామండి. 5 మినిట్స్ జర్నీ, 5 మినిట్స్ కంటే తక్కువే ఉంటుంది. మోకాళ్ళ వరకే ఉన్నాయండి నీళ్లు, మరీ ఎక్కువేం లేవు. ఎంత దూరం పోయినా కానీ చాలా ఫాస్ట్గా ప్రవహిస్తుంది గోదావరి. తేటగా ఉన్నాయి నీళ్లు. గంట పర్మిషన్ ఉంది. అక్కడ బట్టలు మార్చుకోవడానికి ఉంది, కానీ నాకు అంత బాగా నచ్చలేదు. మేము బట్టలు కూడా తీసుకెళ్ళలేదు, మాకు సత్రం దగ్గరే కాబట్టి బండి మీద వెళ్ళి వచ్చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. వీడియో క్లిప్స్ అయితే కొంచెమే తీసాను, కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలాసేపు వాటర్లో ఆడుకున్నాము ఇద్దరం. గోదావరిలో కూర్చుంటే మోకాళ్ళ వరకే మేము కూర్చున్నామండి. మేము నిలబడితే అంత నీళ్లు లేవు. మోకాళ్ళ మీద కూర్చుంటేనే ఆ నీళ్ళు అలా వచ్చాయి. చాలా బాగుంది. గోదావరికి వెళ్ళి స్నానం చేయండి భద్రాచలం వాళ్ళు. ఎవరైనా భద్రాచలం వెళ్తే తప్పకుండా చేయండి. అయిపోయిందండి, వెళ్ళిపోతున్నాము. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.